స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ట్రైలర్ బ్రేక్ డౌన్ చేయడానికి వచ్చేసారా పుల్లోడా? సోది లేకుండా మరి మొదలెడదామా? సో ట్రైలర్ ఓపెనింగ్ షాట్లో మనకి అప్సైడ్ డౌన్ వరల్డ్ని చూపిస్తారు. కానీ సరిగా గమనిస్తే ఇది హాకింగ్స్ పబ్లిక్ లైబ్రరీ ఇన్ అప్సైడ్ డౌన్. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ లాస్ట్ సీజన్ ఎండింగ్లో మ్యాక్స్ చనిపోయాక ఏం మాట్లాడుతున్నావురా అంటే మళ్ళీ బతికి వచ్చింది అనుకోండి, 4 అప్సైడ్ డౌన్ గేట్స్ ఎక్స్పాండ్ అయ్యి ఈ హాకింగ్స్ పబ్లిక్ లైబ్రరీ దగ్గర కనెక్ట్ అవుతాయి. అండ్ ఆ నెక్స్ట్ సీన్లో చూస్తే రియల్ వరల్డ్లో ఇంకా ఆ బిల్డింగ్ అలానే కూలిపోయి ఉంది. ఆల్సో ఆ లైబ్రరీ చుట్టూరా ఆర్మీ జీప్స్ బేసెస్ చూస్తాం. ఆ ఏరియాని మొత్తానికి రెస్ట్రిక్ట్ జోన్ చేస్తారు, బ్యారిగేట్స్ పెట్టేశారు. అండ్ ఈ లైబ్రరీ గేట్ దగ్గర గమనిస్తే ఏదో రెడ్ కలర్గా రిఫ్లెక్ట్ అవుతుంది, విచ్ వి ఆల్ నో ఇస్ ద గేట్వే టు అప్సైడ్ డౌన్. ఇప్పుడు మీకు ఈ లైబ్రరీని ఎందుకు టార్గెట్ చేశారని డౌట్ వస్తే, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 స్టార్టింగ్ 5 minutes అని ఒక క్లిప్ రిలీజ్ చేశారు. వేబీసీ ఇదే లైబ్రరీలో వెక్నా విల్ని ఫర్ ద ఫస్ట్ టైం సీజన్ 1 ఫ్లాష్ బ్యాక్లో కలుస్తాడు. ఒక డెమిగోగన్ విల్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తుందో. దిస్ ఈజ్ ఎ వెరీ స్మార్ట్ మూవ్ టు కనెక్ట్ వెక్నాస్ ప్రెజెన్స్ ఫ్రమ్ సీజన్ 1. అందుకే సీజన్ 2 ఇంకా 3లో మైండ్ ఫ్లేయర్ వచ్చినప్పుడు విల్ కుడ్ ఫీల్ ఇట్స్ ప్రెజెన్స్. ప్లస్ ఈ సీన్ పెట్టారంటే నో డౌట్ ఈ సీజన్లో మనకి వెక్నా ఇంకా విల్ రిలేషన్స్ని కూడా చూపిస్తారు. అండ్ మనకి హూ వాంట్స్ టు లివ్ ఫర్ అవర్ సాంగ్ వినిపిస్తారు. ఇప్పుడు ఈ సాంగ్ ఒక ట్రాజిడీ, లవ్, లాస్ లాంటి కాన్సెప్ట్స్ మీద బేస్ అయ్యి ఉంది. అండ్ ఈ ట్రైలర్లో అది పెట్టారంటే మనం చాలా బాగా ఇష్టపడే ఒక క్యారెక్టర్ లాస్ట్కి కనుమూస్తారని ఇప్పుడు నుంచే హింట్ ఇస్తున్నారు. ప్లస్ ఇదే ట్రైలర్లో ఒక సీన్లో నాన్సీ చేతికి రక్తం చూస్తాం. అంటే లేకపోతే దెన్ నెక్స్ట్ సీన్లో మనం డెస్టినీ స్కూల్కి వెళ్తుండగా చూస్తాం. ఊర ఎంత విధ్వంసం జరిగిన తర్వాత కూడా స్కూల్ పెట్టాలని ఎలా అనిపించింది రా జనాలకి. ప్లస్ మన డెస్టినీ ఫేస్ చూస్తే ఎవడో బాగానే ఉతికారేసినట్టున్నారు. ఎడి గురించి ఇంకా గొడవలు పడుతూనే ఉన్నట్టున్నాడు. కానీ ఇక్కడ డస్టిన్ డ్రెస్ని గమనిస్తే హీ ఈస్ స్టిల్ వేరింగ్ దట్ హెల్ ఫైర్ క్లబ్ టీ షర్ట్, అదే ఎడీతో ఉన్న క్లబ్ టీ షర్ట్. అండ్ ఈవెన్ వీ మిస్ హిమ్. ఆల్సో ఇక్కడ సోల్జర్స్ని కూడా చూస్తాం. సో జస్ట్ ఆ గేటే కాదు, మొత్తం హాకిన్స్నే క్వారంటైన్లో పెట్టేశారనమాట యుఎస్ గవర్నమెంట్. అప్పుడు కూడా మన గ్యాంగ్ వేరే దారిలో ఎంచుకున్నారు. సీజన్ 2 గుర్తుందా? ఆ అప్సైడ్ డౌన్ మదర్ గేట్ని ఎక్కువసేపు ఓపెన్ ఉంచడం వల్ల అది హాకిన్స్ మీద ఒక ఆర్గానిక్ టనల్ క్రియేట్ చేసింది. ఇప్పుడు వీళ్ళు దీన్నే వాడుతున్నారు బికాస్ వీళ్ళకి తప్పితే వెక్న ఎంత పవర్ఫుల్ ఇంకా డేంజరస్ అవ్వాలి ఇంకెవరికి తెలియదు. సో దీస్ గైస్ టుక్ మ్యాటర్స్ ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం 11ని తన పవర్స్తో తనని ఎలివేట్ చేయడం చూస్తాం. దీనికన్నా ముందు పక్కని గాల్లో లేపేది, ఇప్పుడు తనని తాను గాల్లో లేపుతోంది. ఇంప్రూవ్మెంట్. అండ్ ఇక్కడ చూస్తే ఇది అప్సైడ్ డౌన్ వరల్డ్లో జరిగింది. అండ్ వీ ఆల్సో సీ ఆర్మీ క్యాంప్స్ ఇయర్. ఒక టిపికల్ అప్సైడ్ డౌన్ బిల్డింగ్లా కాదు, ఒక మ్యాన్మేడ్ క్యాంప్స్లా ఉంది. అంటే గవర్నమెంట్ జస్ట్ గేట్ బయటే కాదు, ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ బేసెస్ కట్టినట్టున్నారు. దీని తర్వాత సీన్లో మైక్ డంజన్స్ అండ్ డ్రాగన్స్ టాయ్స్తో తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాడతాడు. అండ్ ఈ బుక్ మ్యాప్ని సరిగా గమనిస్తే we see few newspaper headlines like హాకిన్స్లో పెద్ద ఎర్త్క్వేక్ జరిగిందని. దే డిడెంట్ మెన్షన్ అబౌట్ ద గేట్స్. అందుకే మొత్తం హాకిన్స్ని క్వారంటైన్ చేశారు, కంప్లీట్లీ కటింగ్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ద అవుటర్ వరల్డ్. కింద హెడ్లైన్లో అయితే హాకిన్స్ డిక్లేర్డ్ యాజ్ ఎ డిజాస్టర్ జోన్, హండ్రెడ్స్ మిస్సింగ్ ఆఫ్టర్ ద డివాస్టేషన్. మోస్ట్ ప్రాబబ్లీ డెమిగోర్గన్స్ హ్యూమన్స్ని వాళ్ళ వరల్డ్కి తీసుకెళ్లి చంపుతున్నారు, లేదా వీళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంటే ఇస్తున్నారేమో. దెన్ ఈ సీన్ వస్తుంది వేరే ఒక రెడ్ గ్లోయింగ్ థింగ్ ఈ లైట్నింగ్స్ వల్ల వస్తుంది. అండ్ ఇక్కడే మన నాన్సీ ఇంకా జాన్సన్ కూడా ఉంటారు. కానీ వీళ్ళ చుట్టూరా చూస్తే వాట్ ఎవర్ దిస్ ఈస్ ప్రతిదీ మెల్ట్ అయ్యి ఉంది. ఆల్సో దీని కనెక్టెడ్ సీన్లో ఇదే షాట్లో ఆ రెడ్ థింగ్ నుండి కొన్ని షాక్ వేవ్స్ వస్తాయి, ఏవైతే రెడ్ కలర్గా స్టార్ట్ అయ్యి బ్లూ కలర్లో చేంజ్ అయిపోతాయి. ఆల్సో మన హాపర్ కూడా ఇక్కడే ఉన్నాడు. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇది కన్ఫర్మ్ అప్సైడ్ డౌన్. ఇప్పుడు ఈ గేట్ని క్లోజ్ చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయ్యి ఉంటారో, లేదా వెక్నాన్ని చంపాక ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా చెప్పలేం. ఆల్సో ఈ సీన్ ముందు 11 తన పవర్స్ని వాడేటప్పుడు ఫేస్ చూస్తే తన నోస్ నుండి రక్తం ఏం కారట్లే. దిస్ మీన్స్ 11 హ్యాస్ అప్గ్రేడెడ్ హర్ సెల్ఫ్ సో మచ్ దట్ ఇప్పుడు ఈ చిన్న స్టంట్స్కి ఎక్కువ ఎనర్జీ వాడట్లే అనమాట. తర్వాత మనకి ఈ సీన్ చూపిస్తారు ఏదైతే ఆల్మోస్ట్ సీజన్ 4లో 11 హెన్రీని అప్సైడ్ డౌన్కి పంపిస్తుందో అలానే ఉంటుంది. అండ్ ఈ సీన్ అవతార్లో హెలెలోయ్ మౌంటైన్స్ రిసెంబుల్ అవుతాయి. వీ ఆల్ నో దట్ డఫర్ బ్రదర్స్ జేమ్స్ కెమెరాన్ ఫిల్మ్స్ నుండి ఎంత బాగా ఇన్స్పైర్ అయ్యారో అని. కానీ సీజన్ 4 మనం ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే హెన్రీ అప్సైడ్ డౌన్కి వచ్చినప్పుడు తన డ్రెస్ వైట్ కలర్లో ఉంటుంది, కానీ ఈ సీన్లో ఆ వ్యక్తి డ్రెస్ డార్క్ ఉంది. సో ప్రాబబ్లీ ఇది విలేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ సీన్లో లూకస్ మ్యాక్స్ని ఒక డెమిడాగ్ నుండి కాపాడడానికి ట్రై చేస్తాడు. అండ్ తన చేతిలో ఒక బూమ్ బాక్స్ని చూస్తాం. మోస్ట్లీ మ్యాక్స్కి తన ఫేవరెట్ సాంగ్ రన్నింగ్ అప్ దట్ హిల్ వినిపిస్తున్నాడేమో. దెన్ కమ్స్ సరా కానర్.
I'll be back. Seriously, how to say you are a James Cameron fan without saying it? డఫర్ బ్రదర్స్ లిండా హామిల్టన్ ఒక గవర్నమెంట్ సైంటిస్ట్ రోల్ ప్లే చేస్తుందని అన్నారు అండర్ ఎలియస్ డాక్టర్ కే అండ్ దే సెడ్ షీఈ్ ఆల్సో హంటింగ్ 11 విత్ అవర్ టీమ్ వుల్ఫ్ ప్యాక్. ఐ మీన్ మనం లిటరల్ తను ఒక గన్ ఫైర్ చేస్తుండగా చూస్తాం. దెన్ ట్రైలర్ని మళ్ళీ హాకింగ్స్ లెవెల్ దగ్గర ఎండ్ చేస్తారు వేర్ వి సీ డెమిగోర్గన్స్ అటాకింగ్ అట్ దే ఆర్మీ. ఇప్పుడు మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఈ హాకింగ్స్ లైబ్రరీకి అంత స్పెషాలిటీ ఏంటి దట్ ఈ గేట్ అంతా ఓపెన్ అయ్యి ఇక్కడే కనెక్ట్ అయింది. ట్రైలర్ ఓపెనింగ్ షాట్ మనకి అప్సైడ్ డౌన్ హాకింగ్స్ పబ్లిక్ లైబ్రరీ చూపించారు, ఎండింగ్ చేసేటప్పుడు రియల్ వరల్డ్ లైబ్రరీ చూపించారు. వాట్ మేక్స్ దిస్ లొకేషన్ మోర్ స్పెషల్, వెక్నా సీజన్ 1లో విల్ని ఫస్ట్ టైం కలిసింది ఇక్కడే. అంటే వెక్నా అప్పటి నుంచి డిసైడెడ్ దట్ గేట్ ఓపెన్ చేస్తే ఈ లొకేషన్ దగ్గరే వచ్చి ఓపెన్ అవుతుందని. ప్లస్ ఇదే సీన్లో మనం విల్ ఫ్రెండ్స్ తనని మోస్తుండగా చూస్తాం. హీ లుక్స్ కంప్లీట్లీ టైర్డ్. మేబీ దీనికన్నా ముందు విల్ ఏదో చేసి ఉంటాడు, లేకపోతే ఈ సీన్తో కనెక్ట్ చేస్తే ఇక్కడ ఆర్మీ ఏమైనా హోల్డ్ చేస్తూ ఉంటారు విల్ని అనుకుంటా. అండ్ ఈ ఎక్స్ప్లోషన్ తర్వాత జాయ్స్ ఇంకా ఈ వేరే స్టూడెంట్స్ విల్ని బయటకు తీసుకొస్తారు. అండ్ దాట్స్ ది రీజన్ మనం నాన్సీని ఒక M16 గన్తో సోల్జర్స్ మీద ఫైరింగ్ చేస్తుండగా చూస్తాం టు డిస్ట్రాక్ట్ ద సోల్జర్స్. ఇదంతా అవుతుండగా మధ్యలో వెక్నా తన అల్టిమేట్ ఫామ్లో ఎంట్రీ ఇస్తాడు. మొత్తం కొత్త ఆర్మర్ లాంటి బాడీతో ఇంకా రాగానే ఉన్న సోల్జర్స్ అందరినీ చంపేస్తాడు. డఫర్ బ్రదర్స్ ఇది రోగ్ వన్ మూవీలో డార్త్ వేడర్ రెబల్స్ని చంపిన సీన్ నుండి ఇన్స్పైర్ అయ్యారని చెప్పారు. ఆల్సో వెక్నాని చూస్తే వాడు మోర్ అండ్ మోర్ హ్యూమన్లెస్లా కనిపిస్తున్నాడు. ఆ అప్సైడ్ డౌన్లో ఎక్కువసేపు ఉండి ఆ రీజన్ని కంప్లీట్గా అడాప్ట్ చేసుకుంటున్నాడు, విచ్ ఈస్ మేకింగ్ మోర్ డేంజరస్. ఇంకా వెక్నా అందరు సోల్జర్స్ని చంపగానే విల్ని తన దగ్గరికి తీసుకొని యూ ఆర్ గోయింగ్ టు హెల్ప్ మీ వన్ లాస్ట్ టైం అని అంటాడు. అండ్ ఈ సీజన్లో విల్ని ఎంతగా హైలైట్ చేస్తున్నారంటే నాకు ఎక్కడో కొడుతుంది దట్ విల్కి కూడా 11 ఇక వెక్నాల టెలికినెసిస్ పవర్ వస్తాయేమో అని. అండ్ హీ మే బి ద సొల్యూషన్ టు ద వెక్నా ప్రాబ్లం. వెల్ అది తెలియాలంటే మనం డిసెంబర్ వరకు వెయిట్ చేయాలనుకో. అండ్ దీంతో ట్రైలర్ ముగిస్తుంది. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు అలానే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీ వ్యూస్ షేర్ చేయండి. చేశాక నా వీడియోని మీ స్నేహితులకి షేర్ చేయండి. దాంతోనే ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా కొంచెం వ్యూస్ ఏమో బాబుల్ స్టాచ్యూ అంతా, సబ్స్క్రైబర్స్ ఏమో బల్లాలదేవ్ స్టాచ్యూ అంత డిఫరెన్స్ ఉంది. సబ్స్క్రైబ్ చేసేమా ఏం పోతుంది, పక్క కింద ఉంది కదా సబ్స్క్రైబ్ చేయి, ఆ బటన్ నొక్కు.